హాయ్ ఫ్రెండ్స్, మీరు టూ వీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ యూజ్ చేస్తున్నారా? అయితే మీ వెహికల్ ఏప్రిల్ 1, 2019 కంటే ముందు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే మీరు ఖచ్చితంగా మీ నెంబర్ ప్లేట్ని చేంజ్ చేసుకోవాలి. అయితే హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ని పెట్టుకోవాలని రీసెంట్గా తెలంగాణ రవాణా శాఖ అనౌన్స్ చేసింది. నకిలీ నెంబర్ ప్లేట్ ఆపడానికి, దొంగతనాలు నియంత్రించడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రవాణా శాఖ ఈ ఉత్తర్వులను జారీ చేసింది. సెప్టెంబర్ 30, 2025ని లాస్ట్ డేట్గా అనౌన్స్ చేసింది. నెంబర్ ప్లేట్ చేంజ్ చేసుకోవడానికి సంబంధించిన పూర్తి ఖర్చు ఓనర్దే. మినిమం 320 రూపీస్ నుంచి 800 వరకు ఛార్జ్ చేస్తున్నారు. దీనికి తోడు అదనంగా సర్వీస్ ఛార్జెస్ అండ్ GST కూడా ఉంటాయి. ఈ అమౌంట్ అనేది టూ వీలర్ అండ్ ఫోర్ వీలర్ అండ్ మోడల్ని బట్టి వేరీ అవుతుంది. డెడ్ లైన్ లోపు కనుక మీ నెంబర్ ప్లేట్ని చేంజ్ చేసుకోకపోతే పొల్యూషన్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్ కూడా రావు. అలాగే మీ వెహికల్ అమ్మాలన్నా కొనాలన్నా RTO ఆఫీస్లో నేమ్ చేంజ్ చేసుకోలేరు. డెడ్ లైన్ తర్వాత హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ లేకుండా తిరిగే వాహనాలపైన ఫైన్స్ అండ్ పెనాల్టీస్ కూడా ఉంటాయి. అయితే ఈ వీడియోలో మీ నెంబర్ ప్లేట్ని ఎలా చేంజ్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు ఫస్ట్ ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో bookmyhsrp.com అని టైప్ చేసి సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ విత్ కలర్ స్టిక్కర్ అని ఇక్కడ ఉంది. ఇక్కడ బుక్ పై క్లిక్ చేయండి. మీకైతే ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూస్తే కనుక ఒక 6 స్టెప్స్ అయితే ఉంటాయి. ఈ 6 స్టెప్స్ కంప్లీట్ చేస్తేనే మనం హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ని బుక్ చేసుకున్నట్టు. అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి బుకింగ్ డీటెయిల్స్. ఈ బుకింగ్ డీటెయిల్స్ వచ్చేసి ఇక్కడ వెహికల్ ఇన్ఫర్మేషన్ అనేవి ఎంటర్ చేయాలి. ఇవన్నీ మీ RCలో ఉన్న డీటెయిల్స్తో ఫిల్ చేయండి. ఫిల్ చేశాక ఇక్కడ క్లిక్ హియర్ పై క్లిక్ చేయండి. కొంచెం స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మీ వెహికల్ డీటెయిల్స్ వస్తాయి. అలాగే మీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఎంటర్ చేయాలి. ఇవి కూడా మీ RCలో ఉన్న డీటెయిల్స్తోనే ఫిల్ చేయండి. కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చాక ఇక్కడ నెక్స్ట్ పై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకైతే OTP అడుగుతుంది. OTP ఎంటర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేయండి. మీకైతే ఇక్కడ ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనమైతే ఇక్కడ సెకండ్ స్టెప్కి అయితే వచ్చేసాము. ఫిట్మెంట్ లొకేషన్. మీకు హోమ్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది, డీలర్ అపాయింట్మెంట్ ఉంటుంది. హోమ్ డెలివరీ అంటే మీరు బుక్ చేసుకున్న మీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ని ఇంటికి వచ్చే ఫిక్స్ చేసి సర్వీస్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయి. అలాగే డీలర్ అపాయింట్మెంట్ అంటే మీరే డీలర్ దగ్గరికి వెళ్ళి మీకు ఇచ్చిన టైం స్లాట్లో, మీకు ఇచ్చిన డేట్లో మీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ని ఫిట్ చేయించుకోవచ్చు. ఇక్కడ నాకైతే హోమ్ డెలివరీ ఆప్షన్ రావట్లేదు మా ఏరియాకి. సో నేను ఇక్కడ డీలర్ అపాయింట్మెంట్ అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. మీరు ఇలా తీసుకున్నాక సెలెక్ట్ డీలర్ స్టేట్ అండ్ లొకేషన్ ఇవన్నీ ఉంటాయి. దీనిలో ఈ సెర్చ్లో మీరు ఇచ్చి మీ నియర్ బై ఉన్న డీలర్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఇక్కడ కన్ఫర్మ్ డీలర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపై క్లిక్ చేస్తే మీకైతే ఇక్కడ థర్డ్ స్టెప్కి అయితే వెళ్ళిపోతుంది. అపాయింట్మెంట్ స్లాట్ అంటే మీకు ఏ డేట్న ఏ టైం స్లాట్లో మీ హై సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ని ఫిట్ చేయించుకోవాలనుకుంటున్నారు. ఇక్కడ మీకు బ్యాక్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు వెనక్కి వెళ్ళి ఈ డీలర్ కాకపోతే ఇంకొక డీలర్ దగ్గరైనా సెలెక్ట్ చేసుకొని చేయించుకోవచ్చు. ఈ టైం స్లాట్స్ మీకు కన్వీనియంట్గా లేకపోతే కనుక. ఇక్కడ కనుక చూస్తే ఈ బ్లాక్ కలర్లో ఉన్నది మాత్రం అవైలబిలిటీ ఆఫ్ స్లాట్స్. ఈ రెడ్ కలర్లో ఇండికేట్ చేసేవి హాలిడేస్. ఈ యాష్ కలర్లో ఉండేవి మాత్రం స్లాట్ నాట్ అవైలబుల్ అంటే ఆల్రెడీ ఫిల్ అయిపోయినాయి స్లాట్స్ అని అర్థము. ఇక్కడ చూస్తే మీకు టైం స్లాట్స్ కూడా ఉంటున్నాయి. 10 to 12, 12 to 2, 2 to 4, 4 to 6 ఇలా. ఈ డేట్న ఏదో ఒక టైంకి మీకు అవైలబిలిటీ ఉన్న టైం స్లాట్లో బుక్ చేసుకోవచ్చు. దాన్ని సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేయండి. బుక్ చేస్తే ఇక్కడికి వస్తే బుకింగ్ సమ్మరీ ఉంటుంది. మీరు ఇక్కడ అన్నీ చెక్ చేసుకోవచ్చు. అపాయింట్మెంట్ డేట్ అండ్ టైం స్లాట్ అండ్ మీ వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ చెక్ చేసుకొని మీరు కన్ఫర్మ్ అండ్ ప్రొసీడ్ పై క్లిక్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే నెక్స్ట్ స్టెప్కి వచ్చేసాము. వెరిఫై డీటెయిల్స్ అండ్ పే. ఇది పేమెంట్ సెక్షన్. ఇక్కడ వెరిఫై చేసుకొని HSRP కాస్ట్, కన్వీనియన్స్ ఫీ అండ్ GST, CGST, SGST టోటల్ 424 రూపీస్ అయితే పడుతుంది. ఇక్కడ మీ మొబైల్ నెంబర్, ఓనర్ నేమ్ ఇవన్నీ, ఈమెయిల్ ID ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. మీ పాత మొబైల్ నెంబర్ అయితే కనుక ఇక్కడ టిక్ బాక్స్ పై చెక్ చేయండి.
అలాగే అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ పై క్లిక్ చేసి పే ఆన్లైన్ పై క్లిక్ చేస్తే మీకు పేమెంట్ విండో అనేది ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూస్తే కనుక మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేమెంట్ మెథడ్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వచ్చేసి యూపీఐ పేమెంట్. మీ మొబైల్లో ఏదైనా ఒక యూపీఐ యాప్ ఓపెన్ చేసి మీరు పే చేయొచ్చు. అలాగే కార్డ్స్ లైక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ యూస్ చేసి పే చేయొచ్చు. నెట్ బ్యాంకింగ్ అండ్ వ్యాలెట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే మీకు ఏదైనా ఒక పర్టికులర్గా ఒక యాప్ నుంచి కనుక పే చేస్తే మీకు ఏమన్నా డిస్కౌంట్స్ వస్తాయా అనేది కూడా ఇక్కడ చూసుకోవచ్చు. ఆఫర్స్ ఆన్ యూపీఐ లైక్ ఇక్కడ క్రెడిట్తో ఉంది అండ్ అమెజాన్ పే నుంచి కూడా ఉంది. ఇలా చెక్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. మీరు పేమెంట్ అయితే చేసినాక మీకైతే రిసిప్ట్ కూడా వస్తుంది. ఆ రిసిప్ట్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వికీటెక్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.